సో క్రమేపీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే వీటి యొక్క పాపులేషన్ అనేటువంటిది గణనీయంగా పెరుగుకుంటూ వస్తూ ఉంది. ఇప్పుడు 1936లో పాపులేషన్ చూస్తే 287, 1995లో 304, ఇప్పుడు 2025కి పాపులేషన్ అంతా 891. ఇంకా తర్వాత మళ్ళీ సెన్సెస్కి ఏషియాటిక్ లైన్ సెన్సెస్ మళ్ళీ తర్వాత తీస్తే మళ్ళీ ఇంకా పాపులేషన్ పెరుగుతూ వస్తూ ఉంది. ఓకే, ఎందుకంటే మనం వాటిని కన్జర్వ్ చేస్తూ ఉన్నాం, ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి. మరి ఈ ఏషియాటిక్ లైన్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో మరి రెడ్ డేటా బుక్ ప్రకారము ఐయుసిఎన్ యొక్క స్టేటస్ ప్రకారం ఎట్లా ఉంది అంటే ఇక్కడ చూడవచ్చు మీరు. లైక్ ఐయుసిఎన్ యొక్క స్టేటస్ మనం చూస్తే ఎండేంజర్డ్ ఉంటుంది. సైట్స్లో మనకి సైట్స్ ప్రకారం మనం చూసుకుంటే అపెండిక్స్ 1లో ఉంటుంది. అండ్ ఇంకోటి ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే లైక్ వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 అనుసరించి ఈ యొక్క ఏషియాటిక్ లైన్స్ అనేటువంటివి షెడ్యూల్ 1లో ఉంటాయి. ఓకేనా. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఈ ఏషియాటిక్ లయన్ యొక్క కన్జర్వేషన్ స్టేటస్ ఎట్లా ఉంది. లైక్ ఐయుసిఎన్ ప్రకారం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడవచ్చు ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా అంటాం. ఇది ఒక అంతర్జాతీయ వ్యవస్థ సంస్థ ఇది. సో వీళ్ళు ఏం చేస్తారంటే జంతువులు అవి ఏ సిచ్యువేషన్లో ఉన్నాయి అంటే అంతరించిపోయేటువంటి సిచ్యువేషన్లో ఉన్నాయా, వల్నరబుల్గా ఉన్నాయా, ఎక్స్టెంట్ అంతరించిపోయాయా, లేదా నియర్ టు ఎక్స్టెంట్ అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయా అని వారు ఏం చేస్తారంటే దానికి ఒక ట్యాగ్ ఇస్తారనమాట. అట్లా ఇచ్చారు. దీన్ని చూడండి, ఏషియాటిక్ లైన్కి ఇచ్చినటువంటి ట్యాగ్ ఏంటి అంటే ఎండేంజర్డ్ అంటే అంటే మరీ అంత సురక్షితంగా అయితే లేవు కానీ బట్ కొంత డేంజర్లు అయితే ఉన్నాయని మీనింగ్ అనమాట. ఓకేనా. సో అదొక అంశం. సో సైట్స్ ప్రకారం ఏంటి, సిఐటిఎస్ సైట్స్ దీని ప్రకారం అపెండిక్స్ 1లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఏంటి షెడ్యూల్ 1లో ఉంది ఈ యొక్క జంతువులు.